అందరూ బయటికి వెళ్ళండి. జనకక్క మేము వెంటనే బయటికి వెళ్ళాలి. రే త్వరగా వెళ్ళి స్నానం చేయరా. అబ్బచ్చి దరిద్రులు ఎలా పెట్టుకున్నారో చూడు. రోజు లేటుగా వస్తారు కదా, ఈ రోజు ఇంత త్వరగా వచ్చారు. మీ ఇష్టానికి వచ్చి నేను పని చేయాలంటే ముందు నా జీతాన్ని కరెక్ట్గా ఇవ్వాలని తెలుసుకోండి. ఇప్పటికి 3 నెలలు అయింది. ఈ నెల కూడా ఇవ్వలేదు అనుకోండి, నా తడాక అప్పుడు చూపిస్తాను. మేము తట్టుకోలేము. త్వరగా బయలుదేరండి, నేను ఈ పని చేసుకుని వెళ్ళాలి. మేము ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏంటి? మీ పని మీరు చేసుకోవచ్చుగా. నువ్వు ఇక్కడ ఏం ఉండక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉంటే నీ కళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నీతో కలిపే చెప్తున్నాను. చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని నన్ను వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలని చూస్తున్నావా? అయ్యో, ఇదేంటి కొత్త గొడవలా ఉంది. వీళ్ళకి నా మాటలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నాంపల్లికి ఒక టికెట్ ఇవ్వండి సార్. టికెట్ ఇదిగోండి, పట్టుకో. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ గురికి నువ్వు బాగా నచ్చావురా. బుద్ధిగా ప్యాంట్ వేసుకోవచ్చుగా. దీన్ని కట్టుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ కావాలరా. ప్రేమ కోసం ఎంత రిస్క్ తీసుకోవచ్చు, తీసుకోవాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. తన బర్త్డే రోజు నన్ను ఈ గెటప్ లో చూసి దిమ్మ తిరిగేలా షాక్ అవుతుంది చూడు. అలా దయ చూపిస్తాడు. అర్థమైందా? నీ ఫిగర్ చెప్పిన ప్లేస్ వచ్చింది. ఇక్కడ అన్నా బండి అప్పన్నా దిగాలి. స్టాప్ రాలేదయ్యా. అయ్యో అన్నా బండి అప్పండి, నేను ఇక్కడ దిగాలి అర్జెంటు. అంత అవసరం ఉండే దూకే. వీడు ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలంట. అవును మామా, రిజల్ట్ వస్తుంది. కరెక్టేగా? కొంచెం ముందుకెళ్తే చెకింగ్ వస్తుంది. దూకరా. హాయ్ మంజు. హ్యాపీ బర్త్డే మంజు. మంజు అన్నా బస్ ఆపన్నా. తీసుకెళ్ళండి. నమస్తే సిస్టర్. అర్థం కావట్లేదు సార్. సార్ లిఫ్ట్ రఫీకు బాబు. మంజు ఏముందిరా? ఏ మంజురా బాబు, మొత్తం అంతపోయింది. ఆ అమ్మాయికి షాక్ ఇస్తానన్నాడ్రా, కానీ ఇలాంటి షాక్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలా. రే బావా, ఆ టైంలో మంజు రియాక్షన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి ఎక్కడికి వచ్చిందిరా, కానీ వీడి వాలకాన్ని చూసి అడ్డించటే పారిపోయిందిరా. ఆ తర్వాత రియాక్షన్ అక్కడ కాదు, వీడి ఫేస్ లో. బాగుందిరా. నా డబ్బులతో మందు తాగి నన్ను ఎక్కిరిస్తారా? కానివ్వండి లాగించండి. దరిద్రపు ఫోన్ ఇది. మెసేజ్ వెళ్ళి చేరనంటుందా? కస్టమర్ కేర్ కి వెంటనే కాల్ చేసి 4 చీవాట్లెట్టు, తర్వాత దానికి అదే మెసేజ్ వెళ్తుంది. ఈ టైంలో ఎవరయ్యా నిన్ను తిట్టేది? కూర్చోండి. ఈ పార్టీకి ఏంటి కారణం? దుఃఖమా సంతోషమా? మీకు తెలీదా? అది ఊరంతా తెలిసిన విషయం. ఈరోజు వీళ్ళెవరు మంజు బర్త్డే. కొట్టేనంటే ఇంతసేపు ఏడిపించాలదా? ఇది కాకుండా ఈ విషయం అందరికీ చెప్పాలంటరా? ఒకటి పీకేనంటే. రఫీక్, కింద మనుషులున్నారా? అసలే మీరు ఇక్కడ ఉండటం చాలా మందికి ఇష్టం లేదు, తెలుసు కదా. అనా కింద ఎవరు ఉన్నారని మా సర్దాలు మానుకోవాలా? మాది మేము కడుతున్నాం, వాళ్ళు కడుతున్నారా? అవునయ్యా సరే, కానీ మన పని మనం చెయ్యాలి కదా. ఇలాగే పార్టీ, ట్రీట్, సెలబ్రేషన్ అని తరచుగా లీవ్ తీసుకుంటే ఉన్న పని కాస్త పోతుంది కదా. అప్పుడు బొవ్వకేం చేయాలి? ఈరోజు జార్జిని కలిశాను. రేపు బాడుగా ఇవ్వని వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తాట. అది చెప్పిపోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. వాడు పేడ మొహము. వాడు ఎప్పుడు అలాగైనా చెప్తూ ఉంటాడు, నువ్వు వదిలేనా? అవునయ్యా, వాడిది పేడ మొహమే, కానీ మనం ఇవ్వాల్సిన అద్దె ఇవ్వాలి కదా. అదే కదా మర్యాద. ఏదైతే నేను సెలబ్రేషన్ బాగా చేసుకోండి. నేను బయలుదేరుతున్నానయ్యా. కృష్ణ, ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? నేను చెప్పిందంతా మనసులో పెట్టుకోకు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? సెలబ్రేషన్ కంటిన్యూ చేసుకోండి. లాగించండి. ఓకే, గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్.